సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలను సస్పెండ్ చేశారు. సిపి అవినాష్ మహంతి, కేపీహెచ్బీ సీఐ వెంకట్, ఎయిర్పోర్ట్ సీఐ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని చితకబాదిన కేసులో సీఐ వెంకట్ ను, ఓ కేసులో సరిగ్గా విచారణ చేయనందుకు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం నిజాంపేట్ రోడ్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉండే ప్రణీత్ అనే యువకుడిని కేపీహెచ్బీ పోలీసులు ఓ కేసు ఎంక్వైరీ కోసం విచారణకు పిలిచారు. అయితే పోలీస్ స్టేషన్లో తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన ప్రణీత్ ముందుగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని మెరుగైన ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజుల తర్వాత గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఇవాళ సస్పెండ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలను సస్పెండ్ చేశారు. సిపి అవినాష్ మహంతి, కేపీహెచ్బీ సీఐ వెంకట్, ఎయిర్పోర్ట్ సీఐ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని చితకబాదిన కేసులో సీఐ వెంకట్ ను, ఓ కేసులో సరిగ్గా విచారణ చేయనందుకు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం నిజాంపేట రోడ్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉండే ప్రణీత్ అనే యువకుడిని కేపీహెచ్బీ పోలీసులు ఓ కేసు ఎంక్వైరీ కోసం విచారణకు పిలిపించారు. అయితే పోలీస్ స్టేషన్లో తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపించారు. తీవ్ర గాయాలైన ప్రణీత్ ముందుగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని మెరుగైన ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజుల తర్వాత గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఇవాళ సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడే యాక్షన్ షురూ అని చెప్పుకోవచ్చు. ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. తప్పు చేసింది ఎవరైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి అంటాం. ఇదే కాకుండా గతంలో తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో చాలా రకాలుగా పోలీసు ఆఫీసర్లు దందాలకు పాల్పడ్డారు. పోలీసు ఆఫీసర్లు రాజకీయ నాయకులు తొత్తులు వ్యవహరించారని చెప్తున్న వ్యవహారం మీద ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న చూసుకుంటే మనం గమనిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ, తర్వాత ఒక ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు మరొక ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ అయ్యారు. వాళ్ళు మనం గమనిస్తే కేపీహెచ్బీ సీఐ వెంకట్, అలాగే ఎయిర్పోర్ట్ సీఐ శ్రీనివాస్ ఇద్దరు కూడా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. భార్యాభర్తల వ్యవహారంలో మధ్యలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తికి చితకబాదిన కేసులో సీఐ వెంకట్ ను, అలాగనే ఒక కేసు విచారణలో సరిగా విచారణ చేయలేకపోయిన శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ కేసుల వ్యవహారం కూడా అంటే ఏదైనా సరే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో మీరు కనుక సరిగ్గా వ్యవహరించకపోతే ఖచ్చితంగా చర్యలు ఇలానే ఉంటాయని చెప్పేసి హెచ్చరికగా చెప్పుకోవచ్చు. నిన్న ముగ్గురు సస్పెండ్ అవ్వడం, చివరకు ఒక ఐపీఎస్ అధికారి మీద కూడా చర్యలకు సిద్ధమయ్యింది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం ఏ రకంగా సిన్సియర్ గా ఉందో అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ రెండు సస్పెన్షన్లతో పాటు ఇంకా మరికొన్ని యాక్షన్స్ కూడా సురే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల వ్యక్తి మీద ఇప్పటికే నిఘా కొనసాగుతా ఉంది. గత ప్రభుత్వం పోయింది కదా, ఆ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఎవరు ఏం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని కూడా ఇప్పటికే ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఎవరైనా గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే అధికారులను సైతం వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక గమనించే మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 5 అధికారులు సస్పెండ్ అయ్యారు. దీంట్లో ఒక ఎస్ఐ, ఇప్పటికి 3 ఇన్స్పెక్టర్లు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది సస్పెన్షన్, చాలా మంది యాక్షన్ కూడా మొదటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇది మాత్రం ఇది హెచ్చరికగానే ఉంది. గత ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు తొత్తులు వ్యవహరించారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికగానే తీసుకోవచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.